హాయ్ ఎవ్రీవన్. మేమైతే ఇప్పుడు వేరవల్ స్టేషన్లో ఉన్నామండి. ఈరోజు మన వీడియోలో మీ అందరికీ కూడా వేరు వేరు ఏసీ కోచెస్లో ఉండే ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అదేవిధంగా సీట్ అవైలబిలిటీస్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నానండి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ ఏసీ నుంచి స్టార్ట్ చేసుకుందాము. స్టార్టింగ్ అయితే ఫస్ట్ ఏసీలోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఏసీలో వచ్చేసి మీకు ఏంటి అంటే క్యాబిన్ టైప్లో ఉంటాయండి అన్నీ కూడా. ఇందులో మీకు ఈరోజు నేనైతే ఫ్యామిలీ క్యాబిన్ చూపిస్తున్నాను. ఇందులో యాక్చువల్గా కపుల్స్ క్యాబిన్ కూడా ఉంటుంది. మేమైతే ఫ్యామిలీలో వెళ్ళాం కూడా ఫ్యామిలీ క్యాబిన్ మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎంట్రన్స్ అంతా చూడండి ఇలా ఉంటుంది. మనకి ఇందులో సైడ్ అప్పరు, సైడ్ లోవర్ ఎలాంటి బెర్త్లు ఏమి ఉండవు. డైరెక్ట్ క్యాబిన్ ఉంటుంది సైడ్కి. సైడ్కి ఇంకేం అప్పరు ఏమి ఉండవు. ఇప్పుడు చూడండి, ఇది క్యాబిన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ 4 సీట్స్ కనిపిస్తున్నాయి కదా. ఓన్లీ ఫ్యామిలీ క్యాబిన్లో 4 సీట్స్ మాత్రమే ఉంటాయండి. ఈ 4 సీట్స్లో అప్పర్ సీట్కి వెళ్ళడానికి కూడా ఈ విధంగా అయితే స్టెప్స్ ఉంటాయండి. అందులో చిన్నపిల్లలైనా ఏజ్డ్ వాళ్ళైనా కూడా చాలా ఈజీగా పైకి వెళ్ళే విధంగా ఇందులో ఫెసిలిటీస్ అయితే పెట్టారండి. ఓకే, నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం సెకండ్ ఏసీలోకి వెళ్ళిపోదాం. సెకండ్ ఏసీలోకి వెళ్ళినట్లయితే ఇందులో కూడా క్యాబిన్ టైప్లో మనం మార్చుకోవచ్చు కర్టెన్స్ యూజ్ చేసుకొని. కాకపోతే ఇందులో వచ్చేసి మనకి సైడ్ అప్పర్, సైడ్ లోవర్ అయితే 2 బెర్త్స్ అయితే ఉంటాయండి కంపల్సరీగా. ఇందులో కూడా మనకి సెకండ్ ఏసీలో 4 సీట్సే ఉంటాయి ఒక క్యాబిన్లో ఇన్సైడ్ తీసుకుంటే ఫ్యామిలీ. బట్ ఇందులో ఏంటి అంటే సైడ్ అప్పర్, సైడ్ లోవర్ మాత్రం ఉంటుంది. ఓకే, ఈ రెండింటికి ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీలో ఇదే వేరియేషన్ అండి. నెక్స్ట్ థర్డ్ ఏసీకి వచ్చినట్లయితే థర్డ్ ఏసీలో మనకి ఏంటి అంటే సైడ్ అప్పరు, సైడ్ లోవర్ ఉంటుంది. దాంతోపాటుగా మనకి ఇటు సైడ్ వచ్చేసి 3 బెర్త్లు, అంటే మీకు ఆల్రెడీ స్లీపర్లు ఎలా ఉంటాయో ఏహెచ్డీస్ అలానే ఉంటుంది. కాకపోతే ఇందులో కొన్ని ఫెసిలిటీస్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఏంటి అంటే మనకి ఇక్కడ ఏసీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి కంఫర్టబుల్ సీట్స్ కూడా ఉంటాయి స్లీపర్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఈ 3 ఏసీ కంపార్ట్మెంట్లు అన్నింటిలో కూడా కామన్ చీజ్ ఒకటి ఉందండి. అదేంటి అంటే అన్నిటికీ కూడా మనకి పిల్లోస్ కానీ, లేదు అంటే నెక్స్ట్ బ్లాంకెట్స్, తర్వాత బెడ్షీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీగా. నెక్స్ట్ ఏసీలో ఇంకొక కోచ్ ఏంటి అంటే అది మనకి ఎకానమీ. ఏసీ ఎకానమీ ఏంటంటే ఈక్వల్ టు థర్డ్ ఏసీ లాగే ఉంటుంది. బట్ ఇందులో సీట్స్ బాగా చిన్నగా ఉంటాయండి, కంజెస్టెడ్గా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో సీట్స్ కూడా అంత కంఫర్టబుల్ తక్కువ ఉంటుంది థర్డ్ ఏసీతో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే చూడండి ఒకసారి సీట్ వెడల్పు ఎంత ఉందో మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇది చాలా చిన్నగా ఉంటాయి. అంతే తప్ప రిమైనింగ్ అంతా కూడా థర్డ్ ఏసీ లాగా ఉంటాయి అన్నీ కూడా. ఒక సైడ్ 3 బెర్త్లు ఉంటాయి, ఇంకో సైడ్ అప్పరు, సైడ్ లోవరు ఇలా వస్తాయి అన్నమాట. ఇదండి మీకు ఏసీ కోచెస్ గురించి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.